బ్రదర్ ఏ చాప్టర్ నేను చదువుతాను. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను అయినను వినయం గల వారి ప్రాణం ఉజ్జీవింప చేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును వినయం గల వారి యొద్దకును దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. దేవునికి స్తోత్రం. వాక్యం చదివినటువంటి సహోదరికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరొకసారి ఏకీవించి మరి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ఆసక్తి చూయించి మీరు ఉన్న విధానం బట్టి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తా ఉన్నానండి. దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. అయితే మనం వివిధ వస్త్రముల గురించినటువంటి విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. రక్షణ వస్త్రం గురించి, ఉల్లాస వస్త్రం గురించి, ఇలా కొన్ని రకాలైనటువంటి వస్త్రముల గురించి మనం నేర్చుకుంటూ వస్తా ఉంటున్నాం. అయితే ఈ దినాన మనం నేర్చుకుంటున్నటువంటి ఈ యొక్క మూల వాక్యంలో నుంచి మనం ఏం నేర్చుకోబోతుంటున్నామంటే, లాస్ట్ వీక్ లో మీకు కొన్ని విషయాలు తెలియచేస్తూ వచ్చాను. దీన మనస్సు అనేటువంటి వస్త్రమును ధరించుకోవాలి అన్న విషయాన్ని తెలియచేస్తూ వచ్చాను. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో నుంచి మూల పాఠంలో నుంచి మనం నేర్చుకుంటూ వచ్చాం. దీన వస్త్రమును మనం ధరించుకోవాలి అన్న విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. నేను గడిచిన కొన్ని దినాలుగా మీతో మాట్లాడుతూ ఉన్నాను. వస్త్రము అనగా ఏమని తెలియచేశాను? ఎవరైనా సమాధానం తెలియచేయండి. స్వభావము. వెరీ గుడ్. అందరు కూడా చెప్పండి. స్వభావం. సో వస్త్రము అంటే స్వభావము అన్న విషయాన్ని మనము ప్రతి ఒక్క సెషన్ లో మనం నేర్చుకుంటూ వస్తుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు తెలియచేసిన రీతిగా నేను దేవుని యొక్క మాటల్లో నుంచి మనం లాస్ట్ వీక్ లో మీకు తెలియచేస్తూ వచ్చాను. మత్తయి సువార్తలో కూడా రాయబడినటువంటి విషయాలు. మరి యేసుక్రీస్తు ప్రభుల వారి యొద్దకు వచ్చినటువంటి మనం అందరం కూడా ఆయనలో ఉన్నటువంటి దీనత్వాన్ని మనం అర్థం చేసుకుంటూ కొన్ని విషయాలు కూడా మనం చూస్తూ వచ్చాం. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును అంటే, కాబట్టి ఆయన ఎదుట మనము ఈ దీనత్వాన్ని మనం కాపాడుకోగలము. ఆయన ఎదుట మనము ఈ దీనత్వాన్ని పొందుకోగలము. ఆయన యొక్క సన్నిధిలో మనం దీనంగా మనం చేయబడతాం అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఒక మాటలో వివిధ అర్థాలు మీకు తెలియచేస్తూ వచ్చాను గడిచినటువంటి వారంలో. ఈ దీనత్వం గురించి దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంటున్నది అంటే, మనం అందరం కూడా తగ్గింపు స్వభావము కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంటున్నది. ఎలా ఉండాలండి? మాట్లాడండి. ఎలా ఉండాలి? మరొకసారి చెప్పరా అన్న. నా వయసు వినిపిస్తుంది అందరికి. తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి. వినబడుతుందన్న, చెప్పండి అన్న. ఓకే. సో ఇక్కడ యెషయా గ్రంథంలో కూడా మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో నుంచి మనం చూస్తే, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసినైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన స్థలములలో నివసించు వాడను అంటాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ దీనత్వము కలిగినటువంటి దేవాది దేవుడు మహోన్నతమైనటువంటి అత్యున్నతమైనటువంటి సింహాసనమందు ఆసీనుడైనటువంటి దేవుడు, ఆ యొక్క అత్యున్నతమైనటువంటి ఈ యొక్క స్థలములో, మహోన్నతమైనటువంటి పరిశుద్ధ స్థలములో నివాసము చేసేటువంటి ఈయన ఎక్కడికి వచ్చాడు అన్న మాటను మనం అర్థం చేసుకున్నట్లయితే, ఎవరైతే వినయము కలిగినటువంటి వారు ఉంటారో, ఎవరైతే వినయము కలిగి ప్రభు యొక్క సన్నిధిలో అటువంటి తగ్గింపు స్వభావము కలిగి ఉంటారో వారి మధ్యలో ఆయన నివాసం చేస్తాడు అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయును. దేవునికి స్తోత్రం. ఒకసారి అందరు దేవునికి స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి, ఎవరి ఎదుట ఆయన నివాసం చేస్తాడంట? దేవుని ఎదుట. ఎవరి ఎదుట నివాసం చేస్తాడు ఆయన? వినయము కలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేస్తాడని వాక్యం సెలవిస్తా ఉంటున్నది. ఎవరి జీవితాల్లో అయితే వినయం అనేటువంటిది ఉంటుందో, ఎవరైతే తగ్గింపు స్వభావం కలిగి ఉంటారో, తగ్గింపు జీవితం కలిగి ఉంటారో, వారి జీవితాల్లో ఆయన నివాసం చేస్తాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి.
అయితే ఆ యొక్క అత్యున్నత సింహాసనమందు ఉండేటువంటి దేవాది దేవుడు ఈరోజు లేఖన భాగాల్లో మనం చూస్తే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో కూడా రాయబడి ఉంటది కదా, నీవు క్రీస్తు ఆలయమై ఉన్నావని మీరు ఎరగరా అన్న విషయాన్ని మనం చూస్తాం. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మన జీవితంలో ఆయన నివాసం చేస్తా ఉంటున్నాడు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఆయన మనలో నివాసం చేస్తా ఉన్నాడన్న విషయాన్ని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియచేస్తా ఉంటున్నది. అయితే ఆయన మనలో నివాసం చేస్తున్నప్పుడు మనము ఆయనతో ఎటువంటి రీతిగా సహవాసం చేస్తా ఉంటున్నాం అనేటువంటిది నాకు ఒక క్వశ్చన్. నేను అడుగుతున్నాను మిమ్మల్ని, మనము దేవునితో సహవాసం అనేటువంటిది ఎలా చేస్తాం? ఒకసారి సమాధానం తెలియచేయండి. దేవుడిచ్చిన వాక్యం చదువుతూ. చెప్పండి అమ్మా మరొకసారి. పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ దేవుని అనుసరించి. వెరీ గుడ్. దేవుని యొక్క వాక్యం చదువుట ద్వారా దేవునితో సహవాసం చేస్తాం. ఇంకా అండి, ఇంకా ఎలా మనం సహవాసం చేస్తాం? ప్రార్థించుట ద్వారా బ్రదర్. వెరీ గుడ్. ప్రార్థించుట ద్వారా. ఇంకా అండి, కేవలం ఈ 2 మార్గాలే ఉంటున్నాయా? పాటలు పాడుతూ కూడా ఓకే, పాటలు పాడుతూ కూడా దేవునితో సహవాసం చేయడం. ఓకే, ఇంకా ఆయన్ని ఆరాధిస్తూ కూడా ఆయనతో సహవాసం చేయాలి. వెరీ గుడ్. ఆయన్ను ఆరాధిస్తూ కూడా ఆయనతో సహవాసం చేస్తూ దేవుని స్తుతిస్తూ కూడా. ఇంకా తెలియచేయండి. ఆయన యొక్క సన్నిధికి వెళ్ళడం ద్వారా కూడా ఆయనతో సహవాసం చేయొచ్చు వివిధ కోణాల్లో అన్న విషయాన్ని మనం గమనిస్తూ మనం ఉంటా ఉన్నాం. చాలా చక్కగా తెలియచేశారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ యొక్క దీనత్వం అనేటువంటిది మనం కేవలము దేవుని ద్వారా మాత్రమే మనం పొందుకోగలం అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. అట్ ది సేమ్ టైం దేవుడు ఎవరి మధ్యలో ఉంటాడు, ఎవరితో సహవాసం చేస్తాడంటే ఎవరైతే దీన మనస్సు కలిగి ఉంటారో వారితో మాత్రమే ఆయన సహవాసం చేసేటువంటి స్థితిని మనం అర్థం చేసుకోవాలి. అందుకే దేవుని యొక్క సన్నిధిలో మనం చూస్తే ఆయన మనతో నివాసం చేయడానికి ఆ యొక్క సర్వోన్నతమైనటువంటి స్థలములో నుంచి, మహోన్నతమైనటువంటి స్థలములో నుంచి ఈ భూమి మీదికి శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చినట్లుగా మనం చూస్తాం. ఆయన శరీరధారిగా వచ్చి ఈ లోకంలో నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టాడు అన్న విషయాన్ని మనం గమనిస్తూ వచ్చాం లేఖన భాగంలో నుంచి. నిన్ను నన్ను మనల్ని కూడా రక్షించడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు అన్న విషయాన్ని మనకు అనేక సార్లు దేవుని యొక్క వాక్యాన్ని వింటూ మనం నేర్చుకుంటూ వస్తా ఉంటున్నాం. అయితే నాదొక ప్రశ్న ఏమిటంటే, ఎందుకు ఆయన అటువంటి సర్వోన్నతమైనటువంటి స్థలంలో విడిచిపెట్టాలి? ఎందుకు ఆయన అటువంటి పరిశుద్ధ స్థలాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి రావాలి అన్న ఒక ప్రశ్నను మనం ఆలోచన చేయాలి. ఎందుకు వచ్చాడు ఆయన చెప్పండి? ఏం అవసరం ఆయనకి? ఎందుకు అటువంటి ఉన్నతమైనటువంటి ఆ యొక్క సహవాసాన్ని, ఉన్నతమైనటువంటి ఆ యొక్క స్థలమును, ఉన్నతమైనటువంటి పరిశుద్ధ స్థలమును, వేవేల దూతలతో పొగడబడుతున్నటువంటి ఆ యొక్క స్థలమును విడిచిపెట్టి ఎందుకు ఆయన భూమి మీదకి వచ్చాడు? పాపులను రక్షించడం. ఓకే, ఇంకా పాపులను రక్షించడానికని ఒకరు చెప్పారు. ఇంకా మీరేమనుకుంటున్నారు? దేవుడు మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు కాబట్టి. వెరీ గుడ్. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఇంకా మన కోసం తన ప్రాణాన్ని పెట్టడానికి, తన తండ్రి చిత్తాన్ని జరిగించడానికి, తన తండ్రి చిత్తాన్ని జరిగించినట్లుగా కూడా మనం చూస్తాం. తన తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చినట్లుగా కూడా మనం చూస్తాం. ఓకే, సో మనం అర్థం చేసుకున్నట్లయితే ఒకసారి మనం ఆలోచన చేద్దాం. మనము పొందవలసినటువంటి ఈ యొక్క పాపాన్ని, మనం పొందవలసినటువంటి ఈ యొక్క శిక్షను, మనం పొందవలసినటువంటి ఈ యొక్క శిక్షకు బదులుగా
మనకు బదులుగా ఆయన శిక్ష అనుభవించినట్లుగా లేఖన భాగాలు మనం చూస్తాం. అయితే ఇది నా సందర్భం కాదు, నా టాపిక్ కాదు కాబట్టి నేను వాటి గురించి ఎక్కువ వెళ్ళట్లేను. అయితే నేను చెప్పాలనుకున్న విషయాన్ని మీకు తెలియచేస్తాను. ఏంటంటే, ఆయన మన స్థానాన్ని తీసుకొని ఆయన స్థానాన్ని మనకిచ్చాడు. ఎంతమంది విశ్వసిస్తా ఉన్నారు? ఎంతమంది విశ్వసిస్తా ఉన్నారు? మన స్థానాన్ని ఆయన తీసుకున్నాడు. ఆయన స్థానాన్ని మనకిచ్చాడు. ఎందుకో తెలుసా? ఆ పరము నుంచి ఈ భూమి మీదకి అడుగు పెట్టడానికి గల కారణం ఏందంటే, ఈ భూమి మీద మనము నివాసం చేస్తున్నటువంటి మనము ఆ పరలోకంలో అడుగు పెట్టడానికి అన్న విషయాన్ని ఆలోచన చేయాలి. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. నేనందుకే ప్రతి వారము కూడా, ప్రతిసారి కూడా నేను అడుగుతా ఉంటాను ఏమనంటే, రోజుకు ఒక్కసారైనా కూడా మనం పరలోకం గురించి ఆలోచిస్తా ఉన్నామా? రోజుకు ఒక్కసారైనా కూడా ఆయన శిలువ త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా? రోజుకు ఒక్కసారైనా కూడా ఆయన యొక్క త్యాగాన్ని, ఆయనకున్నటువంటి ఆయన జీవించినటువంటి విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, మన ఆత్మీయ జీవితంలో మనం ఎలా నడుచుకుంటున్నాం అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకే వాక్యం సెలవిస్తా ఉంటున్నది ఏమిటంటే, ఆయన దీన మనస్సు కలిగినటువంటి వాడు అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దీనత్వము కలిగినటువంటి వారు అనేక మందిని మనం చూస్తాం. దీనత్వము కలిగినటువంటి వారు ఎదురు చెప్పలేదు. దీనత్వము కలిగినటువంటి వారు దేవుడు చెప్పినట్లుగా నడుచుకున్నట్లుగా మనం చూస్తాం. ఒకసారి అబ్రహామును పిలిచి, దేవుడు పిలిచినప్పుడు నీకున్న ప్రాంతాన్ని విడిచిపెట్టమన్నాడు. నీకున్నటువంటి ఆ యొక్క స్వదేశాన్ని విడిచిపెట్టి నేను చూపించు ప్రాంతానికి వెళ్ళమంటాడు. మీకందరికి కూడా తెలుసు ఈ యొక్క మాట. ఆదికాండం 12వ అధ్యాయంలో రాయబడి ఉంటది. అయితే దేవుడు ఎప్పుడైతే చెప్పాడో, చెప్పిన వెంటనే చూస్తాను ప్రభువా, ఆలోచిస్తాను. లేకుంటే చూస్తాను ప్రభువా, నేను ఒకసారి మా పేరెంట్స్‌తో మాట్లాడతాను. ఒకవేళ నేను ఆలోచన చేస్తాను. మా బంధువులకు అందరికి కూడా నేను సమాధానం అడుగుతాను. ఆళ్ళెళ్ళమంటే ఎళ్తాను అని ఇటువంటి రీతిగా ఆలోచన చేయలేదు. అయితే ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడో దేవుని యొక్క మాటకు విధేయత చూపించినట్లుగా మనం చూస్తాం. ఈ యొక్క విధేయత అనేటువంటిది, వినయం అనేటువంటిది, తగ్గింపు స్వభావం అనేటువంటిది ఇదంతా కూడా దీనత్వానికి సూచనగా మనం చూస్తాం. దేవుడు అబ్రహామును ఎంత ఆశీర్వదించాడు. ఈ 13వ అధ్యాయంలోనికి వచ్చే లోపల వారు కలిసి నివసించలేనంత గొప్పగా దేవుడు ఆశీర్వదించాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి హల్లెలూయా. ఆలోచన చేయండి. దేవుని యొక్క మాట ఎప్పుడైతే అంగీకరిస్తారో, దేవుని యొక్క మాట ఎప్పుడైతే వింటారో, ఆ తగ్గింపు స్వభావం కలిగి ఎప్పుడైతే జీవించడానికి ఇష్టపడతారో, అప్పుడు వారి జీవితాల్లో దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలోనికి, దేవుడు ఉన్నటువంటి ఆ యొక్క ప్రదేశం వారు కలిసి నివసించలేనంత గొప్పగా దేవుడు ఆశీర్వదించాడంట. నేను అనుకున్నాను ఈ యొక్క వాక్యం చదవడానికి మీ అందరి గృహాల్లో మీకు అందరికి కూడా బీరువా అనేటువంటిది ఉంటది. ఐ హోప్ బీరువా అనేటువంటిది అందరికీ కూడా ఉంటది. ఉంటదా? ఉండదా అండి? ఉందా? లేదా? ఉందండి. ఉంది ఉంది. ఉంది బ్రదర్. ఓకే. మా ఇంట్లో లేదండి. బట్ అర్థం చేసుకుందాం. బట్ అందరికి కూడా ఐడియా ఉంటది కాబట్టి తెలియచేస్తా ఉన్నాను. చూడండి, బీరువా పెద్ద బీరువా ఉంటది. ఆ బీరువాకి చాలా అరలుంటాయి లోపల. కదా! చాలా అరలున్నప్పుడు ఆ అరలలో నుంచి ఇప్పుడు మీకు ఒక క్వెషన్ నేను వేస్తా ఉన్నాను ఏంటంటే, ఏది మరి బట్టలు పెట్టుకోవడానికి, అదే రీతిగా మనం ఏదైనా కూడా వస్తువులు పెట్టుకోవడానికి అన్నిటికి కూడా పెద్ద పెద్ద స్పేస్ ఉంటది. అయితే బంగారు పెట్టుకోవడానికో, లేకుంటే డబ్బులు పెట్టుకోవడానికో తక్కువ స్పేస్ ఉంటది. అవునా కాదా? అవునండి. అవును బ్రదర్. చెప్పండి. అవునా కాదా? అవునండి. అవును. అంటే హ్యూమన్ థింకింగ్ నేచర్‌ని బట్టి వారెలా క్రియేట్ చేస్తా ఉన్నారంటే, బట్టలు ఎక్కువుంటాయి కాబట్టి ఎక్కువ స్పేస్ పెట్టి, అదే రీతిగా డబ్బులు తక్కువుంటాయి కాబట్టి ఆ యొక్క తక్కువ స్పేస్ ఇచ్చి, మళ్ళీ దానికి ఇంకొక అర ఇచ్చి, మళ్ళీ దానిపైన ఇంకొక అర ఇచ్చి, దాదాపుగా 2, 3 లాకులు పెట్టేస్తాడు దానికి. అది సొమ్ము చిన్నదైనప్పుడు కూడా అది ఎంతో విలువైనటువంటిది కాబట్టి. ఒకసారి ఆలోచన చేయండి. దేవుని యొక్క ఆశీర్వాదం ఎలా ఉంటదంటే, ఈ యొక్క బట్టలు ఉన్నటువంటి ఆ యొక్క స్థలంలో మాత్రమే కాదు, ఇల్లంతటిలో కూడా దేవుడు ఆ కలిసి నివసించలేనంత గొప్పగా దేవుడు ఆశీర్వదించాడంట. చదవండి ఆ మాటను తీసిన వారు 13వ అధ్యాయంలో ఉంటది గదా! నా సందర్భం కాదు కాబట్టి నేను చెప్పట్లేను గానీ, బట్ ఆ యొక్క మాటను మీకు తెలియచేస్తాను. 13వ అధ్యాయము, ఆదికాండము 13వ అధ్యాయము 6వ వచనం.
వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. దేవునికి స్తోత్రం. వాళ్ళు కలిసి నివసించలేనంత విస్తారం అయిపోయిందంట. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళు కలిసి నివసించలేనంత గొప్పగా అభివృద్ధి చెందినట్లుగా మనం చూస్తాం. అంటే దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు? ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాలంటే ఆ వ్యక్తి దీన మనస్సు కలిగి ఉండాలి, తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి, లోబడే స్వభావం కలిగి ఉండాలి. దేవునికి విధేయత చూపించేటువంటి స్వభావం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈరోజు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను. మనము ఇప్పటి వరకు కూడా రక్షింపబడినది మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఎన్ని వర్తమానాలు మనం వింటూ వస్తా ఉన్నాం. మనం రక్షింపబడినది మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఎన్నిసార్లు దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నాం. మనం ఇప్పటి వరకు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఎంతగా మనం చదువుతున్నాం. అయితే దేవుడు వివిధ కోణాల్లో మాట్లాడుతున్నప్పుడు మనం ఎంతవరకు దేవునికి విధేయత చూపిస్తా ఉంటున్నాం? నువ్వు ఎంతగా దేవునికి విధేయత చూపిస్తా ఉంటున్నావు ఆలోచన చేయాలి. ప్రభు సన్నిధిలో వినయం ఉంటున్నదా? తగ్గింపు ఉంటున్నదా? దేవునికి లోబడే స్వభావం ఏమైనా ఉంటున్నదా? దేవుని యొక్క సన్నిధిలో ఆ యొక్క విధేయత చూపించేటువంటి పరిస్థితి ఏదైనా ఉంటున్నదా అన్న విషయాన్ని ఆలోచన చేయాలి. నేను అడుగుతున్నటువంటి ప్రశ్నకి ఒకవేళ మీ యొక్క హృదయములో ఈ ప్రశ్నకి మీకు 100% కూడా పాజిటివ్గా మీరు ఆలోచించినట్లయితే దేవుడు నిశ్చయముగా మీ జీవితాలని ఫలభరితంగా మార్చనంటున్నాడు. ఈరోజు జ్ఞాపకం ఉంచుకోనండి. దేవునికి ఎంతవరకు మనం విధేయత చూపిస్తా ఉంటున్నాం అనేటువంటిది ఒక క్వశ్చన్ గా తీసుకొని దేవునికి విధేయత చూపించేటువంటి విషయంలో ఎక్కడైనా కూడా అవిధేయత అనేటువంటిది చోటు చేసుకున్నట్లయితే వాటి నుంచి విడుదల పొంది విధేయత కలిగి ప్రభు యొక్క సన్నిధిలో దేవుని కొరకు జీవించడానికి మనం అందరం కూడా మన ఆత్మీయ జీవితాలని సిద్ధపరచుకోవాలి. పరిస్థితులు ఎటువంటి రీతిగా ఉన్నా, మరి కుటుంబ పరిస్థితులు ఎటువంటి రీతిగా ఉన్నా, వ్యక్తిగత పరిస్థితులు ఎలాంటి రీతిగా ఉన్నా, ఆరోగ్య పరిస్థితులు ఎలాగున్నా కూడా అపవాది వేసేటువంటి ప్రతి విధమైనటువంటి ఈ యొక్క ఆటంకాల నుంచి మనం దేవుని యొక్క వాక్యపు వెలుగులో దేవుని యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటూ ప్రభు కొరకు మనం నివాసించాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంటున్నది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. లాస్ట్ వీక్ లో ఒక 2 విషయాలు మీకు తెలియచేశాను. దీన మనస్సు కలిగి ఉండడం ద్వారా కలిగేటువంటి 2 ఆశీర్వాదాలు మీకు తెలియచేశాను. ఎంతమంది గుర్తున్నాయి? దీన మనస్సు కలిగి ఉంటే కలిగేటువంటి ఆశీర్వాదాల గురించి ఒక 2 విషయాలు మీకు తెలియచేశాను. గుర్తున్న వారు తెలియచేయండి. ఎవరైనా కూడా గుర్తున్న వారు తెలియచేయండి. జీవ గ్రంథంలో మన పేరు ఉంటుంది. దేవుని పిల్లలగుటకు జీవ గ్రంథంలో మన పేరు ఉంటుంది. ఓకే, జీవ గ్రంథంలో మన పేరు ఉంటది. ఇంకా అది నేను ఈ టాపిక్ లో చెప్పానండి. అది నేను ఈ టాపిక్ లో చెప్పాను. దీన మనసు కలిగి ఉంటే కలిగే లక్షణాల గురించి లాస్ట్ వీక్ లో మీకు తెలియచేశాను. సో దీన్ని బట్టి నేనేం అర్థం చేసుకోవాలంటే విని మర్చిపోతున్నారు, విని రాసుకోవట్లేరు. 2 విషయాలు అర్థం చేసుకోగలను. చెప్పండి, రాసుకున్న వారు విన్నవారు చెప్పండి. అన్నిటిలో దీనమస్సు కలిగి ఉన్నవాడు సాత్వికులు, వినము గలవారు, దీనత్వం గలవారు, పరలోకంలో ఆయనతో కూడా ఉండే నివాసం చేయడం. ఓకే, ఇవన్నీ కూడా సబ్ పాయింట్స్ గా మీకు తెలియచేశాను. అర్థం ఏంటో తెలియజేశాను. సబ్ పాయింట్స్ గా మీకు కొన్ని విషయాలు మీకు తెలియచేశాను. అయితే మెయిన్ టాపిక్ లో మీకు కొన్ని విషయాలు తెలియచేశాను. అవి నేను అడుగుతున్నాను. ఎవరైనా సమాధానం తెలియచేయండి. విరిగిన మనసు గలవారు, భయము కలిగి జీవించేవారు. ఓకే, చూడండి లేఖన భాగంలో నుంచి 138వ కీర్తన 6వ వచనం చదవండి.
138వ కీర్తన 6వ వచనం. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. ఆయన దూరం నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. ఇక్కడ మొదటి పాయింట్ గా మనం నేర్చుకున్నాం. ఇప్పుడు చెప్పండి, దీన మనసు కలిగి ఉన్న వారికి కలిగే ఆశీర్వాదాలు గురించి 2 విషయాలు మీకు తెలియచేశాను ఆల్రెడీ. మొదటి విషయంగా ఈ మాటను చెప్పాను, దీనులను లక్ష్యపెట్టును. దీనిలో ఆయన ఏం చేస్తాడంట, ఆ దీనత్వం అనేటువంటిది ఎలా వస్తుందంటే ప్రభుతో సహవాసం చేయడం ద్వారా మనకు దీనత్వం వస్తుంది. ఎప్పుడైతే మనం దీనత్వాన్ని కాపాడుకుంటూ ఆ తగ్గింపు స్వభావాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో దేవుడు ఏం చేస్తాడంటే, మొదటి విషయంగా మనం అర్థం చేసుకున్నప్పుడు కొన్ని విషయాలు, కొన్ని లక్షణాల గురించి మొదటి విషయం ఏంటంటే ఆయన దీనులను లక్ష్య పెట్టును అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. దానికి 2 రెఫరెన్సెస్ మీకు ఇచ్చాను. ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనాన్ని ఇచ్చాను. అదే రీతిగా అదే యొక్క నిర్గమాకాండము 2వ అధ్యాయం 25వ వచనాన్ని కూడా మీకు 2 ఎగ్జాంపుల్స్ గా ఇచ్చాను లాస్ట్ వీక్ లో. అయితే హేబేలు అర్పణను దేవుడు లక్ష్య పెట్టినట్లుగా మనం చూస్తాం. ఎవరెవరు అర్పణ తెచ్చారు? కయ్యూను అర్పణ తెచ్చాడు, హేబేలు కూడా అర్పణ తెచ్చాడు. అయితే దేవుడు ఎవరి అర్పణను లక్ష్య పెట్టాడు, ఎందుకు లక్ష్య పెట్టాడు అన్న విషయాన్ని కూడా మనం అనలైజ్ చేస్తూ వచ్చాం లాస్ట్ వీక్ లో. అదే రీతిగా ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఎప్పుడైతే ప్రార్థన చేశారో దేవుడు వారి యొక్క ప్రార్థనని లక్ష్య పెట్టినట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. ఈరోజు మన జీవితాల్లో మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అయితే మనం చేసేటువంటి యొక్క ప్రార్థన కావచ్చు, మన జీవితంలో పట్ల కావచ్చు, మన జీవితాల్లో జరిగేటువంటి కార్యముల విషయమై కావచ్చు, నిజముగా దేవుడు లక్ష్య పెట్టేటువంటి రీతిగా నీవు దేవుని కొరకు జీవిస్తా ఉంటున్నావా? ఒకసారి ఆలోచన చేయండి. నిజముగా దేవుని కొరకు జీవించేటువంటి విధముగా, దేవుడు లక్ష్య పెట్టేటువంటి విధముగా నీ యొక్క జీవితాన్ని నువ్వు కట్టుకుంటున్నావా? నీ మాటలు ఎలా ఉంటున్నాయి? నీ ప్రవర్తన ఎలా ఉంటున్నది? నీ చూపు ఎలా ఉంటున్నది? నీ ఆలోచనలు, నువ్వు ఎవరితో స్నేహం చేస్తా ఉంటున్నాం, ఎటువంటి రీతిగా స్నేహం చేస్తా ఉంటున్నారు, ఎటువైపుగా దినచర్యను, మరి దినమంతా కూడా ఎటువంటి రీతిగా దినచర్యని కొనసాగిస్తా ఉంటున్నారు? ఈ విషయాలు ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. దేవుడు లక్ష్య పెట్టేటువంటి రీతిగా, దేవుడు అంగీకరించేటువంటి రీతిగా నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటున్నావా అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. సమయం ఉన్న విధానం బట్టి ఒక 8 విషయాలు మీకు తెలియచేస్తాను. చక్కగా గుర్తు పెట్టుకునేటట్లుగా రాసుకునండి. మొదటి విషయం ఏంటంటే, దీనత్వము కలిగిన వారుగా ఉన్నప్పుడు, దీన మనస్సు కలిగి ఉన్నప్పుడు కలిగే ఆశీర్వాదము. మొదటి పాయింట్ ఏంటంటే ఆయన దీనులను లక్ష్య పెట్టును అన్న విషయాన్ని మనం నేర్చుకుంటూ వచ్చాం. రెండవ మాటగా కూడా లాస్ట్ వీక్ లో మనం నేర్చుకుంటూ వచ్చాం. అందులో ఉన్నటువంటి మాట ఏమిటంటే, యోబు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకున్నాం. మరొకసారి చదవండి. యోబు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. లాస్ట్ వీక్ లో చెప్పిన విషయాలు ఇవన్నీ కూడా త్వరగా చదవండి. లాస్ట్ వీక్ చెప్పారు. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. సో ఇక్కడ మనం చూస్తే లేఖన భాగంలో నుంచి ఇంకా 2 ఎగ్జాంపుల్స్ కూడా మీకు ఇచ్చాను. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము 12వ వచనము, మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనము, యెషయా గ్రంథము 33వ అధ్యాయము 15వ వచనం. ఈ 2 ఎగ్జాంపుల్స్ గా కూడా మీకు లాస్ట్ వీక్ లో కొన్ని విషయాలు మీకు తెలియచేశాను. అయితే ఇక్కడ నేను మీకు తెలియచేయాలనుకున్నటువంటి విషయం ఏమిటంటే, దేవుడు ఎవరిని ఇంకా ఆశీర్వదిస్తాడు? దినత్వం కలిగి ఉన్నప్పుడు కలిగేటువంటి మరొక ఆశీర్వాదం ఏమిటి అంటే, 2వ ఆశీర్వాదముగా ఉన్నత స్థలములో దేవుడు ఉంచుతాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరొకసారి చదువుతారమ్మా ఆ మాటని. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూస్తే ఉన్నత స్థలంలో ఉంచుతాడంట ఎవరైతే తగ్గింపు స్వభావం కలిగి. అందుకే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే తాను తగ్గించుకుని వాడు ఏమవుతారండి? హెచ్చింపబడును. మాట్లాడాలి. ఏమవుతారు? హెచ్చింపబడతారు. తాను హెచ్చించుకుని వాడు ఏమైపోతాడు? తగ్గించుకుంటాడు అన్న విషయాన్ని మనం చూస్తాం. కాబట్టి జ్ఞాపకం ఉంచుకోవాలి.
దావీదు తగ్గించుకున్నాడు ప్రభు సన్నిధిలో, గొల్యాతు హెచ్చించుకున్నాడు. దావీదు తగ్గించుకొని మాట్లాడుతున్నటువంటి మాట, నా శక్తి కాదు, నా బలము కాదు, కానీ నేను సైన్యములకు అధిపతియగు యెహోవా పేరిట నేను వస్తా ఉన్నాను. యుద్ధం నాది కాదు, నా సామర్థ్యం కాదు, నా జ్ఞానం కాదు, నా బలము కాదు, నా యొక్క స్థితిగతులు ఏది కూడా కాదు. ఈ యొక్క యుద్ధంలో చేయడానికి ఈ యొక్క సమర్థవంతమైనటువంటి ఈ యొక్క ఆభరణాలు ఇవన్నీ కూడా నేను ఏవి కూడా ధరించుకోలేను, లేకుంటే ఇవన్నీ కూడా ఏవి కూడా నేను ధరించుకోలేను యుద్ధాభ్యాసం చేయడానికి, లేకుంటే యుద్ధం చేయడానికి అన్నట్లుగా అక్కడ తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తాం. గొల్యాతు ఏమో చూడడానికి ఫిజికల్ గా చాలా బలము కలిగినటువంటి వ్యక్తి, అప్పటికే అనేక మందిని హతమార్చినటువంటి వ్యక్తి. అతను చూడడానికి బలాఢ్యుడుగా ఉన్నాడు. అతన్ని చూసి అందరూ కూడా భయపడతా ఉన్నారు, కానీ దావీదు భయపడలేదు. ఎందుకంటే దావీదు తగ్గింపు స్వభావం కలిగి దేవుని హృదయానుసారుడుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. మరి అదే రీతిగా దేవుని కొరకు నమ్మకంగా జీవించినట్లుగా మనం చూస్తాం. ఎక్కువగా దేవునితో సహవాసం చేసినట్లుగా మనం చూస్తాం. అదే రీతిగా ఎప్పుడైతే దావీదు ప్రభు కొరకు జీవించడం కొనసాగించాడో, దేవుడు అక్కడ మనం గమనిస్తే దేవుడు గొప్ప కార్యములు జరిగించినట్లుగా మనం చూస్తాం. ఒకే ఒక దెబ్బకి గొల్యాతు పడిపోయినట్లుగా మనం చూస్తాం. వెనక్కి పడిపోలేదు, కానీ ముందుకు సాగిల పడినట్లుగా మనం చూస్తాం. ఎవరైతే తగ్గింపు స్వభావం కలిగి ఉంటారో దేవుడు వారిని హెచ్చిస్తాడు అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఉన్నత స్థలములలో దేవుడు ఉంచుతాడు అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. అందుకే ఎగ్జాంపుల్ గా ఈ రెండు విషయాలు కూడా మనం చూస్తూ మనం ముందుకు వెళ్ళాం. అయితే మరొక మాటను మనం చూద్దాం. దేవుని యొక్క లేఖన భాగంలో నుంచి 3వ మాటను మనం చూస్తే, యోబు గ్రంథము 36వ అధ్యాయము 6వ వచనం చదవండి. యోబు గ్రంథము 36వ అధ్యాయం 6వ వచనం. మరి ఒకరు కీర్తనలు 82వ అధ్యాయం 3వ వచనం. యోబు 36:6, కీర్తనలు 82వ అధ్యాయము 3వ వచనం. భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడడు, ఆయన దీనులకు న్యాయము జరిగించును. దేవునికి స్తోత్రం. ఆయన ఏం చేస్తాడంటే ఇక్కడ దీనులకు ఆయన న్యాయం తీరుస్తాడంట. ఈరోజు మనం అనుకుంటూ ఉండవచ్చు, ఒకవేళ ఎవరు కూడా నాకు న్యాయం తీర్చేవారు లేరే, లేకుంటే ఏ ఒక్కరు కూడా నాకు సరైనటువంటి రీతిగా న్యాయం చేసేటువంటి వారు అధికారులు లేరే, లేకుంటే ఇంకొకరు అని మనుషుల పైన మనం జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి మనం దుఃఖించేటువంటి వారంగా ఉండవచ్చు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉన్నటువంటి మాట ఏంటంటే, ఆయన దీనులకు న్యాయము తీర్చును అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. తగ్గింపు స్వభావం కలిగి ఉన్నప్పుడు, దీనత్వము కలిగి ఉన్నప్పుడు, బహుశా అక్కడ ఎదురయ్యేటువంటి శ్రమలు, బహుశా అక్కడ ఎదురయ్యేటువంటి ఆ యొక్క ఉన్నటువంటి ఆ పరిస్థితులన్నిటిని బట్టి నువ్వు అవమానపరచబడవచ్చు, లేకుంటే దూషింపబడవచ్చు, చుట్టూన్నటువంటి వారి మధ్య మరి హేళన చెందినటువంటి వ్యక్తిగా ఉండవచ్చు. బట్ అయితే దేవుడు నీ పక్షాన ఉంటున్నాడు, దేవుడు నీకు న్యాయం తీరుస్తాడన్న సంగతిని మర్చిపోవద్దు అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకంటే తగ్గింపు స్వభావం కలిగి ఉన్నప్పుడు దేవుడు న్యాయము తీరుస్తాడన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. మరొక మాటను చూడండి, అదే లేఖన భాగంలో నుంచి కీర్తనలు 82వ అధ్యాయము 3వ వచనం. కీర్తనలు 82వ అధ్యాయం 3వ వచనం చదవండి. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడై ఉన్నావు. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూస్తే మా యొక్క పితరులు మీ యందు నమ్మిక ఉంచినప్పుడు నువ్వు వారిని రక్షించావు అన్న వాక్యాన్ని మనం చూస్తా ఉంటున్నాం. ఎప్పుడైతే ఈ యొక్క దీనత్వం కలిగి ప్రభు యొక్క సన్నిధిలో ఎప్పుడైతే ప్రార్థన చేశారో దేవుడు వారిని రక్షించినట్లుగా మనం చూస్తాం. యోనా గ్రంథంలో కూడా మనం చూస్తే ఆ యొక్క ఉన్నటువంటి విధానమును బట్టి ఎప్పుడైతే వారు దీనత్వము కలిగి ఆ యొక్క ఉన్నటువంటి తగ్గింపు స్వభావము కలిగి రాజు సహితము ఆ యొక్క ఉన్నటువంటి విధానం బట్టి ఏం చేశాడంటే ఆ యొక్క ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ఆ యొక్క రాజ వస్త్రములను తీసివేసి తగ్గింపు స్వభావము కలిగి ఆ యొక్క బూడిదలో కూర్చొని చిన్నలేమి పెద్దలేమి అందరు కూడా ఉపవాసం ఉండి గోనెపట్టలు కట్టుకొని తగ్గింపు స్వభావం కలిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారిని రక్షించలేదా? ఆలోచన చేయాలి. 1,20,000 మందిని రక్షించినట్లుగా మనం చూస్తాం. ఈరోజు జ్ఞాపకం ఉంచుకోవాలి, ఇది తగ్గింపు కాదంటారా? ఇది లోబడడం కాదంటారా?
ఇది దేవుని యొక్క మాటకు విధేయత చూపించడం కాదంటారా? ఈరోజు జ్ఞాపకం ఉంచుకోవాలి. దావీదును దేవుడు హెచ్చరించినప్పుడు దావీదు లోబడినట్లుగా మనం చూస్తాం. హిజ్కియా దగ్గరికి వచ్చి మరి మాట్లాడినప్పుడు హిజ్కియా కూడా గోడ వైపు ముఖముడు త్రిప్పుకొని తగ్గింపు స్వభావం కలిగి, అయ్యా నీ దృష్టికి నేను ఎటువంటి రీతిగా జీవించానో ఒకసారి జ్ఞాపకం చేసుకో అయ్యా అని ప్రభు సన్నిధిలో ఎప్పుడైతే హిజ్కియా ప్రార్థన చేశాడో ఆయుస్సు పొడిగింపబడలేదా? దేవుడు ఆ వ్యక్తిని రక్షించలేదా? ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. ఎవరైతే తగ్గింపు స్వభావం కలిగి ఉంటారో, దీనత్వం కలిగి ఉంటారో, దేవుడు వారికి న్యాయం తీరుస్తాడు, దేవుడు వారిని రక్షిస్తాడు అన్న విషయాన్ని మనం లేఖన భాగంలో మనం గమనిస్తా ఉంటున్నాం. దానికి మరొక మాటను మనం గమనిస్తే ఇదే 135వ కీర్తన 15వ వచనంలో రాయబడినటువంటి ఈ యొక్క మాటను మనం చూస్తే 135వ కీర్తన 15వ వచనంలో యెహోవా తన ప్రజలకు న్యాయము తీర్చును అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. మీకా గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనంలో కూడా మనం చూస్తే, మీకా గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనం కూడా మనం చూస్తే, అనేక జనములకు ఆయన న్యాయము తీర్చును అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. జ్ఞాపకం ఉంచుకోవాలి, యెహోవా కనుదృష్టి మన పైన ఉంటున్నది. మనం ఎటువంటి తగ్గింపు స్వభావం కలిగి జీవిస్తున్నామో ఆ యొక్క ఉన్నటువంటి తగ్గింపు స్వభావమును బట్టి దేవుని యొక్క సన్నిధిలో దేవుడు న్యాయము తీర్చేటువంటి విధానంలో మనం చూస్తా ఉంటున్నాం. దేవుడు న్యాయం తీరుస్తాడు. కాబట్టి తగ్గింపు స్వభావం కలిగి ఉన్నప్పుడు కలిగేటువంటి ఆశీర్వాదం, దీన స్వభావం కలిగి దీనత్వము కలిగి జీవించినప్పుడు కలిగే మరి మూడవ ఆశీర్వాదం ఏమిటంటే దేవుడు మనకి న్యాయము తీర్చును అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. మొదటి విషయం చెప్పండి, మొదటి విషయాన్ని తెలియచేయండి. ఏం నేర్చుకున్నారు? దీనత్వం కలిగి ఉంటే కలిగే ఆశీర్వాదాలు ఏమిటి? దీనులను లక్ష్య పెట్టును. దీనులు ఆయన ఏం చేస్తాడంట? లక్ష్య పెడతాడు. దేవునికి స్తోత్రం. ఇంకా అండి, ఉన్నత స్థలములలో ఉంచును. దేవుడు ఏం చేస్తాడంట? ఉన్నత స్థలంలో ఉంచుతాడంట. దేవునికి స్తోత్రం. ఇంకా అండి, తన మూడో బిడ్డలకు విషయం. న్యాయం జరిగిస్తాడు. వెరీ గుడ్. ఏం చేస్తాడంట? ఆయన దినత్వము కలిగి ఉన్నప్పుడు ఆయన న్యాయము తీర్చును అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. జ్ఞాపకం ఉంచుకోండి, ఇది నేను నా జీవితంలో జరిగిన కొన్ని ఎగ్జాంపుల్స్ లోంచి ఒక మాటను మీకు తెలియచేస్తాను. మాకున్నటువంటి ఆ యొక్క స్థలములో ఒక వ్యక్తి చాలా గొడవ చేసేవాడు. మరి నాన్నకి గొడవలంటే పడదు, గొడవలంటే నచ్చదు. వాటిని బట్టి మాకున్నటువంటి స్థలాన్ని వదిలిపెట్టాం, మాకున్న పొలాన్ని వదిలిపెట్టాం. నేను చిన్నతనంలో ఫస్ట్ క్లాస్ చదువుతున్నటువంటి సమయంలోనే ఆ యొక్కన్నటువంటి స్థలం అంతటిని కూడా వదిలిపెట్టేసి, గొడవలకు ఇష్టం లేక నాన్న పక్కన ఇంకొక స్థలం తీసుకుని ఒక చిన్న గుడిసె వేసుకుని మేము అక్కడ నివాసం చేసేవాళ్ళం అప్ టు సెవెంత్ క్లాస్ వరకు. అయితే ఆ యొక్కన్నటువంటి ప్రదేశంలో అక్కడున్నటువంటి ఆ యొక్క స్థలమును కూడా చిన్న చిన్నగా ఎక్కడైతే వదిలిపెట్టామో వారు అది ఆ యొక్క స్థలాన్ని ఆక్యుపై చేసుకొని వారు అది తీసుకున్న తర్వాత కూడా చిన్న చిన్నగా ఆ పక్కన ప్రజెంట్ ఉన్నటువంటి ఆ యొక్క స్థలాన్ని కూడా మాకున్నటువంటి పరిధిలో కూడా ఆ యొక్క ఉన్నటువంటి స్థలంలో కూడా ఉండనీయకోకుండా చిన్నగా వారు ఆ యొక్క కంచెను అలా నెట్టుతూ కొంతవరకు ఉన్న స్థలాన్ని కూడా ఆక్రమించుకోవడం స్టార్ట్ చేశారు. తర్వాత ఒక సమయం వచ్చినప్పుడు ఎప్పుడైతే గుణాలు తీయడానికి పని పూనుకున్నామో ఆ యొక్క సమయంలో జ్ఞాపకం ఉంచుకోండి, ఎప్పుడైతే ఆ సమయం అనేటువంటిది వచ్చిందో అక్కడ వర్క్ స్టార్ట్ అయింది. అక్కడ ఉన్నటువంటి మరొక వారు హిందూస్ అక్కడ ఆటంకపరిచారు. ప్రభువుని ఎరగని వారు ఆటంకపరిచారు. మేము చెప్పాం వారికి, మాకున్నటువంటి పరిధిలో మేము కడుతున్నాం, ఇంకా చాలా స్థలం అనేటువంటిది ఇంకా వదిలిపెట్టేశామని. అయితే జ్ఞాపకం ఉంచుకున్నట్లయితే అలా వారికి తెలియచేసినప్పటికి కూడా వారు వినలేదు. తర్వాత గొడవకు వచ్చారు. నాన్నకి ఇష్టం లేకుండా ఉండే అలా ఆపేసినటువంటి సమయంలో పెద్దవారు చెప్పినా కూడా వినలేదు ఆ వ్యక్తి. ఒకసారి ఆలోచన చేయండి, మేమేం చేయలేనటువంటి పరిస్థితి, ప్రభువు ఎరిగినటువంటి విధానం బట్టి ఏం చేయలేదు, ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు గొప్ప కార్యం జరిగించాడు. మాకున్నటువంటి ఆ యొక్క స్థలంలో ఏ ఆటంకం లేకోకుండా అలా కట్టుకోవడానికి కొన్ని రోజులైన తర్వాత వాళ్ళు సైలెంట్ అయిపోయారు. నేను ఒక మాట మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను ఏంటంటే,
ఇందులో జరిగినటువంటి విషయం ఇక్కడి వరకు మీకు చెప్పడానికి ఇష్టపడతా ఉంటున్నాను. అయితే కొన్ని దినాల తర్వాత ఏ వ్యక్తి అయితే తగువుకొచ్చాడో, ఏ వ్యక్తి అయితే గొడవకొచ్చాడో ఆ వ్యక్తి మరణించాడు. చాలా బాధ అనిపించింది. చాలా దుఃఖమేసింది. ఆ వ్యక్తి మరణించాడన్న సంగతిని తెలుసుకున్న తర్వాత నేను అనుకున్నాను, నిజముగా మాకు సపోర్ట్ చేయడానికి ఎవ్వరు లేకపోయినప్పటికి గూడా దేవుడైతే సహాయం చేశాడు గానీ, బట్ ఆ వ్యక్తి ఎందుకు మరణించాడని నేను చాలా దుఃఖపడ్డాను. ఆలోచన చేయండి. ఒకసారి ప్రభు యొక్క సన్నిధిలో మనం అర్థం చేసుకున్నట్లయితే, నువ్వు యథార్థముగా ప్రభు కొరకు జీవించినట్లయితే దేవుడు నిన్ను కాపాడుతాడన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుని యొక్క సన్నిధిలో తగ్గింపు స్వభావం కలిగి ఉన్నట్లయితే దేవుడు నీకు న్యాయము తీరుస్తాడన్న విషయాన్ని కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుని యొక్క సన్నిధిలో ఒకవేళ కోల్పోయినప్పటికీ కూడా, ఆ సమయంలో దుఃఖం అనిపించినప్పటికీ కూడా దేవుడు వాటన్నిటి నుంచి దేవుడు విడిపిస్తాడన్న సంగతిని కూడా ఆలోచన చేయాలి. అయితే మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక విషయం ఏందంటే, దీనత్వము కలిగి ఉండాలి అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి. మన మాటలు, తలంపులు, ఆలోచనలు, మనం మాట్లాడేటువంటి విధానం కుటుంబంలో, సంఘములో, సమాజంలో, స్కూల్‌కెళ్ళినా, కాలేజీకెళ్ళినా, లేకుంటే బంధువులు ఎదుట కావచ్చు, స్నేహితులు ఎదుట కావచ్చు, ఎక్కడికెళ్ళినా కూడా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్ళాలన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. మూడవదిగా ఏందంటే, ఆయన న్యాయము తీర్చును అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. దేవుడు న్యాయము తీర్చువాడు అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. దేవుడు అన్యాయస్తుడు కాదు, కానీ దేవుడు న్యాయము తీర్చువాడై ఉంటున్నాడన్న సంగతిని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. నాలుగవదిగా మనం మరొక మాటను మనం చూద్దాం. కీర్తనలు 35వ అధ్యాయం 10వ వచనం చూడండి. కీర్తనలు 35వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు యెహోవా, నీ వంటి వాడెవడు? మించిన బలము గల వారి చేతి నుండి, దీనులను దోచుకొని వారి చేతి నుండి, దీనులను దరిద్రులను విడిపించువాడవు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకొనును. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూస్తే వ్యక్తిగత ఆ యొక్క సంభాషణను మనం చూస్తా ఉంటున్నాం. ఆయన ఏం చేస్తాడని ఒప్పుకుంటున్నాడంటే, దీనులను దరిద్రులను విడిపించును అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. దేవాది దేవుడు దీనత్వము కలిగి ఉన్నప్పుడు, ఆయనకున్నటువంటి తగ్గింపు స్వభావం కలిగి ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మనల్ని విడిపిస్తాడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. బహుశా నువ్వు ఏ బంధకాల్లో ఉంటున్నావో ఈ యొక్క రాత్రికాల సమయంలో, ఆర్థికంగా ఉండేటువంటి ఆ యొక్క బంధకాల్లో, అనారోగ్యం అనేటువంటి బంధకాల్లో, ఒకవేళ అపవాది రకరకాలుగా నువ్వు గతంలో ఈ పాపం చేసావు, ఆ పాపం చేసావు అని గుర్తుకు చేస్తూ అదే యొక్క ఆలోచనలు నీకు కనపరుస్తూ, లేకుంటే ఉన్నటువంటి గతంలో జరిగినటువంటి ఆ యొక్క క్రియలన్నీ కూడా, మునుపటి వాటిని అన్ని కూడా గుర్తుకు చేస్తూ, లేకుంటే నువ్వు సాధించలేవని వివిధ కోణాల్లో ఏదైతే నిన్ను బంధించి ఉంటున్నాడో, దాడి చేస్తూ వచ్చాడో, వాటన్నిటిని కూడా దేవాది దేవుడు విడిపిస్తాడన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆయన విడిపించు దేవుడు అంటున్నాడు. ఆయన విడిపించడానికి సమర్థుడు అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. బైబిల్ గ్రంథంలో వివిధ కోణాల్లో మనం చూస్తే దేవాది దేవుడు అనేక మంది బంధకాలు ఉన్నటువంటి వారిని విడిపించాడు. పాపపు కట్లు తెంపాడు. ఈరోజు ఏ యొక్క కట్లతో బాధపడుతున్నావో ఈ రాత్రికాల సమయంలో ఆయన యందు విశ్వాసం ఉంచు. దేవుని యొక్క సన్నిధిలో విధేయత చూపించు. ఆయన యొక్క వాక్యానికి వినయము కలిగి విధేయత చూపించినట్లయితే దేవుడు విడిపిస్తాడు అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒకానొక సమయంలో మనం అర్థం చేసుకున్నప్పుడు దేవుడు అనేక మందిని విడిపించాడు. లక్షల మందిని విడిపించినట్లుగా మనం చూస్తాం ఇశ్రాయేల్ ప్రజల్ని. అదే రీతిగా రోగపూరితమైనటువంటి జీవితాలను కూడా విడిపించినట్లుగా మనం చూస్తాం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నది, ఆయన ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడంటే బంధింపబడిన వారికి విడుదల కలిగి చేయడానికి, పాపం అనేటువంటి కట్ల చేత బంధింపబడినటువంటి వారి జీవితాల్లో నుంచి విడుదల కలిగి చేయడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చినట్లుగా మనం చూస్తాం. నీ కొరకు, నా కొరకు, మన కొరకు పాపం అనేటువంటి కట్ల చేత బంధింపబడి ఉండగా ఆయన ఈ భూమి మీదకి వచ్చి నీ కట్లు, నా కట్లు, మన అందరి కట్లు, సర్వమానవాళి కట్లు తెంపడానికి ఈ భూమి మీదకి వచ్చినట్లుగా మనం చూస్తాం. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క ఉన్నటువంటి యెరూషలేములోనికి అనేక సార్లు ప్రవేశించాడు. అయితే చివరిగా మనమందరం కూడా మట్ల ఆదివారం అని చేసుకుంటాం. ఈరోజు నేటి క్రైస్తవులు ఎలా ఆలోచన చేస్తా ఉన్నారంటే ఒక ఆనవాయితీగా అయిపోతుంది. అసలు మట్ల ఆదివారం అంటే ఏమిటి? ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క గాడిద మీద వచ్చాడు అన్న సంగతిని మర్చిపోతా ఉంటున్నారు.
ఆకున్నటువంటి విధానం బట్టి ఆయన యూదుల రాజు అని చెప్పుకున్నాడు కదా. రాజు అనేటువంటి వారు ఎక్కడైనా కూడా గాడిద పైన ఎక్కుతారా? గాడిద పైన ఇక ఉన్నటువంటి జర్నీ చేస్తారా? ఆలోచన చేయాలి. చాలా మంది ఆలోచించేటువంటి విధానం, ఆయన గుర్రం పైన రావచ్చుగా, ఏనుగు పైన రావచ్చుగా, ఎందుకు ఆయన గాడిద పైన వచ్చాడంటే ఆ యొక్క తగ్గింపు స్వభావాన్ని మనం చూస్తా ఉంటున్నాం. ఇదిగో నేను యుద్ధం చేయడానికి రాలేదు, నేను సమాధానాన్ని కలగ చేయడానికి వచ్చాను అని ముందుగా ఇద్దరు శిష్యులు పిలిచి కట్టబడి ఉన్నటువంటి గాడిదను విడిపించమన్నట్లుగా మనం చూస్తాం. ఈరోజు జ్ఞాపకం ఉంచుకోవాలి, కట్టబడినటువంటి మన జీవితాలను విడిపించడానికి ఈరోజు అనేక మంది సేవకులను మన కొరకు సిద్ధపరుచుంటున్నాడు. అనేక మంది సేవకులని దేవుడు మన కొరకు సిద్ధపరుచుంటున్నాడు. దేవుడు అనేక విధాలుగా మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు, సేవకుల ద్వారా మాట్లాడుతున్నాడు, పరిస్థితుల ద్వారా మాట్లాడుతుంటున్నాడు, దేవుని యొక్క సన్నిధిలో ప్రవచనాల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, అనేక విషయాల్లో పరిస్థితుల ద్వారా దేవుడు మాట్లాడుతుంటున్నాడు. ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నప్పటికీ కూడా ఆయనకున్నటువంటి విధానం బట్టి ఇంకా దీనత్వపు స్వభావం అనేటువంటిది లేకుండా ఉన్నట్లయితే ఆ యొక్క పాపం అనేటువంటి బంధకాల్లోని కూరకపోయి అపవాది చివరికి బయటికి రాకోకుండా చేస్తాడు. అలా కాకుండా దీనత్వము కలిగి ఉన్నప్పుడు దేవుడు విడిపిస్తాడు అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. 18వ కీర్తన 43వ వచనంలో కూడా రాయబడి ఉంటది. తీయన అవసరం లేదు, కానీ నోట్ చేసుకోవాలనుకున్న వారు నోట్ చేయండి. 18వ కీర్తన 43వ చరణంలో రాయబడినటువంటి మాట, ప్రజల కలహములలో నుండి విడిపించును అన్న విషయాన్ని మనం చూస్తాం. అదే కీర్తనలు 35:10లో దరిద్రులను ఆయన ఏం చేస్తా ఉంటున్నాడంటే దీనులను ఆయన విడిపించడానికి సిద్ధముగా ఉంటున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈరోజు మీకు ఏం లేకపోవచ్చు, తినడానికి తిండి లేకపోవచ్చు, ధరించుకోవడానికి వస్త్రం లేకపోవచ్చు, సరైనటువంటి రీతిగా ఉండడానికి ఇల్లు లేకపోవచ్చు. బట్ దేవుని యొక్క సన్నిధిలో తగ్గింపు స్వభావం కలిగి ఉన్నట్లయితే ఆ నిశ్చలమైనటువంటి రాజ్యంలోనికి నేను చేర్చడానికి ఈ లోక బంధకాలన్నీ కూడా ఆయన విడిపిస్తాడన్న సంగతిని మర్చిపోకూడదని మీకు తెలియచేస్తా ఉన్నాను. మరొక ఆశీర్వాదం గురించి మనం చూద్దాం. 37వ కీర్తన 11వ వచనం చదవండి. 37వ కీర్తన 11వ వచనం. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమం కలిగి సుఖించెదరు. దేవునికి స్తోత్రం. వాటికన్నా ముందుగా పైన విడిపించు అన్న మాటల నుంచి మరో 3 రెఫరెన్స్లు చెప్తాను, నోట్ చేసుకోండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 27వ వచనంలో ఒక మాట ఉంటది, ఏంటంటే విడిపించువాడు ఆయన, రక్షించువాడు అన్న మాట ఉంటది. దానియేలు 6:27లో. అదే రీతిగా అపోస్తుల కార్యము 7వ అధ్యాయము దానియేలు 6:27వ వచనము. అదే రీతిగా అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 34వ వచనంలో కూడా ఈ మాట రాయబడి ఉంటది, ఆయన విడిపించే ఉన్నాడు అన్నమాట. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీ 2వ అధ్యాయము 15వ వచనంలో కూడా ఈ మాట రాయబడి ఉంటది. జీవిత కాలం అంతా కూడా మరణ భయము చేత దాస్యమునకు లోబడినటువంటి వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఎక్కడంట? జీవిత కాలం అంతా కూడా ఆయన విడిపించడానికి సమర్థుడు. మరణ భయము చేత దాస్యంలో ఉన్నటువంటి వారికి కూడా ఏ మరణం కూడా నిన్ను ఆపలేదు. జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ భూమి మీద సర్వసాధారణంగా మనకు ఒక మరణం అనేటువంటిది సంభవిస్తుంది. అది బెగ్గర్ మొదలుకొని బిలియనియర్ వరకు, ఆయనకున్నటువంటి అడుక్కునేటువంటి వ్యక్తిని మొదలుకొని ఎంతో ధనవంతుడైనటువంటి వారైనా కూడా ఒక రోజు వస్తుంది, మరణించాలి. అయితే ఈ యొక్క రెండవ మరణం ఉంటది. ఆ మరణం నుంచి తప్పించేది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. ఆయన రక్తం ద్వారా కడగబడినటువంటి వారి జీవితాల్లో ఆయన విడిపిస్తాడు అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. నేను త్వరగా ఈ యొక్క మాటలు తెలియజేస్తాను. చదవబడిన లేఖన భాగంలో నుంచి 37వ కీర్తన 11వ వచనం మరొకసారి చదవన్నాక ఈ మాటని 5వ మాటగా మనం చూస్తే, దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమం కలిగి సుఖించెదరు. దేవునికి స్తోత్రం. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దీనులు భూమిని స్వతంత్రించుకుందురు అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. అట్ ది సేమ్ టైం మనం చూస్తే వారు ఎలా ఉంటారంట? ఎలా ఉంటారంటండి?
తీశారా అందరూ దేవుని యొక్క వాక్యాన్ని? 37వ కీర్తన 11వ వచనం తీశారా? తీని వారుంటే తీసి చూడండి. మరొకసారి అక్క చదువుతారు, వినాలని తెలియజేస్తా ఉన్నాను. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. ఇప్పుడు నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, స్వతంత్రించుకోవడం అంటే ఏంటండి? స్వతంత్రించుకోవడం అంటే ఏమిటి? లోపరుచుకోవడం. ఎలా లోపరుచుకుంటారు? ఒక 10th క్లాస్ చదివే అబ్బాయి 10th క్లాస్ సర్టిఫికేట్ పొందుకోవాలంటే తను ఏం చేస్తాడు? ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేస్తాడు. ఎక్సర్సైజ్ చేయడం అంటే జిమ్కి వెళ్ళడం కాదు. ప్రతిరోజు చదువుతాడు, మంచిగా చదువుతాడు, క్లాసెస్కి రెగ్యులర్గా అటెండ్ అవుతాడు, టీచర్స్ చెప్పిన మాట వింటాడు, మళ్ళీ ఇంటికి వచ్చి చదువుతాడు, ఎగ్జామ్స్ పెట్టినప్పుడు చక్కగా రాస్తాడు. అలా మరి క్వార్టర్లీ, హాఫర్లీ ఇలా ఎగ్జామ్స్ అన్నీ కూడా సెమ్స్ అన్నీ కూడా అయిన తర్వాత మెయిన్ ఎగ్జామ్స్ అవుతాయి. అయిన తర్వాత ఎగ్జామ్ రాస్తాడు, పాస్ అయిన తర్వాత ఆ వ్యక్తికి ఒక సర్టిఫికేట్ పొందుకుంటాడు. అప్పుడు ఏంటంటే నేను 10th క్లాస్ను అయిపోచేసి ఉంటున్నాను, ఇదిగో నేను స్వతంత్రుడను, ఈ 10th క్లాస్లో నాకు సర్టిఫికేట్ కలిగి ఉన్నాను అంటాడు. ఎలా వచ్చింది ఇదంతా అంటే, ఇదంతా కూడా సంపాదించుకోవడానికి ఒక రోజు పట్టిందా అండి? ఒక్క రోజులో 10th క్లాస్ సర్టిఫికేట్ వచ్చిందా? 10వ తరగతి సర్టిఫికేట్ పొందుకున్నాడా? మీకు అలా అర్థం కాకపోతే నేను మళ్ళీ మిమ్మల్ని అడుగుతాను ఇంకొక విధానంగా. ఒక రైతు ఉన్నాడు. వాయిస్ బ్రేక్ అవుతుందా? అందరికీ అవుతుందా అండి? క్లియర్ గానే ఉంది బ్రదర్. ఓకే, నేను మరొక ప్రశ్న మీకు అడుగుతున్నాను. ఒక రైతు ఉన్నాడు. ఆ రైతు పొలంలో విత్తనం వేశాడు. విత్తనం వేసిన తర్వాత ఆ యొక్క ఫలాన్ని, ఈరోజు విత్తనం వేశాడు, రేపటి దినాన ఆ వ్యక్తి పంటను కోసుకుంటాడా అండి? చెప్పాలి. పంటను కోసుకుంటాడా? కొయ్యడు బ్రదర్. ఎప్పుడు కోస్తాడు పంటని? ఆ పంటకి సమయం ఉంటుంది. 3 నెలలు. ఎస్, ఆ యొక్క పంటకి సమయం ఉంది. వెరీ గుడ్. ఆ సమయం వచ్చేంత వరకు ఆ వ్యక్తి ఏం చేస్తాడు? వేచి ఉంటాడు, ఎదురు చూస్తాడు, రాత్రి మొదలు కష్టపడతాడు. ఆ పంటను ఏం చేస్తాడు? వదిలేస్తాడా? ఆ పంటకు కావలసిన నీరును పెడతాడు. ఆ పంటలో ఏదైనా కలుపు మొక్కలు వస్తే తీసేస్తాడు. ఆ పంటకు ఏదైనా కూడా ఒకవేళ మందులు అవసరమైతే వాటికి మందులు కూడా కొని వాటికి చల్లుతాడు. అట్ ది సేమ్ టైం ఆ పంట నాశనం చేయకోకుండా ఒక కంచెని వేస్తాడు, లేకుంటే కాయలు ఉంటాడు అన్న విషయాన్ని మనం చూస్తాం. అర్థం చేసుకుందాం. ఎప్పుడైతే ఈ యొక్క పంట చేతికి వచ్చేటువంటి సమయం ఉంటుందో అప్పటి వరకు ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే దానిని కాపాడుకుంటూ వెళ్తాడు. ఒకరోజు పంట చేతికి వస్తుంది. అప్పుడు నేను ఈ యొక్క పంటను స్వతంత్రించుకున్నాను అంటాడు కదండి. ఎంత ఈ యొక్క లాజిక్ ఉంది ఈ యొక్క విషయాల్లో, ఎంత ప్రాసెస్ ఉంది. ఈరోజు మన ఆత్మీయ జీవితాలను జ్ఞాపకం చేసుకుందాం. నేను తగ్గింపు స్వభావం కలిగి ఉన్నాను బ్రదర్, నేను ఎవరిని కూడా ఒక మాట నేను అంటలేను అనడానికి వీల్లేదు. కానీ ప్రభు వచ్చేంత వరకు కూడా, ఆ పంట నేను చేతికి పొందుకునేంత వరకు కూడా పంటను కాపాడుకుంటున్నావా? జీవితాన్ని కాపాడుకుంటున్నావా? ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటున్నావా? ఆలోచన చేయాలి. నువ్వు నీరు పడుతున్నప్పటికీ కూడా, పంట ఎదుగుతున్నప్పటికీ కూడా నువ్వు వేయనటువంటి కలుపు మొక్కలు నీలోనికి వస్తా ఉంటాయి ఆటోమేటిక్గా. అయితే ఆ కలుపు మొక్కల్ని ఏ రీతిగా అయితే కూలి వాళ్ళను పెట్టి పొలంలో తీసేసుకుంటారో, దేవుని యొక్క వాక్యము చేత ఆ కలుపు మొక్కలు ఏదైతే దేవునికి వ్యతిరేకమైనటువంటిది ఉంటున్నదో వాటన్నిటిని కూడా తొలగించుకోవాలి. నన్ను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగనివ్వండి. ఎందుకు పొలాలలో కలుపు మొక్కలు తీసేస్తారు? ఎందుకు పొలాల్లో కలుపు మొక్కలు తీసేస్తారు? సమాధానం చెప్పండి. పొలంలో కూలోళ్ళను పెట్టుకుంటారు. ఎందుకు? డబ్బులు వేస్ట్ కదండి. పొలాలలో ఏదైనా ఒక పంట వేసినప్పుడు కూలి వాళ్ళని పెట్టి కలుపు మొక్కలు తీసేస్తారు, కలుపుకు పిలుస్తారు. ఎందుకు? అంటే ఆ కలుపు మొక్కలు ఉంటాయి కాబట్టి అది సరిగా ఎదగలేదు కాబట్టి పంటకు నష్టం వస్తుందని. ఓకే, అంటే
ఎదగాల్సినటువంటి మొక్కకి కావలసినటువంటి ఎనర్జీ ఇది కూడా తీసుకుంటా ఉంటది కాబట్టి, ఎప్పుడైతే ఈ కలుపు మొక్కలు అనేటువంటివి తీసివేస్తారో అప్పుడు పంట అనేటువంటిది త్వరగా అభివృద్ధి చెందడానికి, త్వరగా ఫలించడానికి, త్వరగా ఫలాలు ఇవ్వడానికి ఉపయోగపడుతుందని. కాబట్టి ఖర్చు అయినప్పటికీ కూడా ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే కూలి వాళ్ళని పెట్టుకొని ఆ యొక్క ఉన్నటువంటి కలుపు మొక్కలన్నీ కూడా తీసేసుకుంటాడు. ఈరోజు జ్ఞాపకం ఉంచుకోవాలి, ఈ కలుపు మొక్కలు తీసేసుకోవడానికి ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు, కానీ దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. అట్ ది సేమ్ టైం దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాలి. ప్రతిరోజు కూడా దేవునితో సహవాసం చేయాలి. ఆదివారపు క్రైస్తవుడుగా ఉండకూడదు, ఆదివారపు క్రైస్తవురాలుగా ఉండకూడదు. ఏదో ఆదివారం వచ్చింది, అందరు వెళ్తున్నారు చర్చికి, నేను వెళ్దాం, అందరూ కానుకలు ఎత్తున్నారు, నేనే వేద్దాం, అందరూ పాస్టర్ గారికి కనిపించారు, ప్రైజ్ లార్డ్ చెప్పారు, ప్రైజ్ లార్డ్ చెప్దాం, పాస్టర్ గారు పోకుంటే ఏమంటారో అన్నట్లుగా పాస్టర్ గారి కొరకో, పక్కింటోళ్ళ కొరకో, లేకుంటే నీ కుటుంబస్తుల కొరకు దేవుని మందిరానికి వెళ్ళడం కాదు, కానీ నీ యొక్క ఆత్మీయ జీవితం దినదినం కూడా అభివృద్ధి చెందించుకోవడానికి నిన్ను నీవు ప్రతిదినం కూడా కట్టుకుంటూ ఉండాలి. ఎక్కడైతే కలుపు మొక్కలు వస్తున్నాయో ఆ విషయాన్ని నువ్వు ఆలోచన చేయాలి. నీ ఆత్మీయ జీవితంలో ఎటువంటి రీతిగా కలుపు మొక్కలు వస్తా ఉన్నాయి? మనుషుల ద్వారా వస్తున్నాయా, లేకుంటే నీ ఆలోచనల ద్వారా వస్తున్నాయా, లేకుంటే ఇరుగు పొరుగు వారి ద్వారా వస్తున్నాయా? వస్తే ఆ కలుపు మొక్కలు అలానే ఉంచినట్లయితే పంట అభివృద్ధి చెందదు, ఆత్మీయ జీవితం కూడా అభివృద్ధి చెందదు. కాబట్టి జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రభు సన్నిధిలో ఎందుకు ఈ మాటను తెలియచేస్తా ఉన్నానంటే, ఈ యొక్క దీనులు భూమిని స్వతంత్రించుకుంటారని వాక్యం సెలవిస్తా ఉంటున్నది. స్వతంత్రించుకోవడం అంటే ఏదో ఆకుపై చేసుకోవడం అన్న విషయాన్ని మాత్రమే కాదు, కానీ అందులో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి. అందులో ఉన్నటువంటి దేవుడు ఉంచినటువంటి ఈ యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి. చూడండి, మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ భూమిని స్వతంత్రించుకోవడం అంటే ఏదో ఆ భూమిని కొనుక్కోవడం అని కాదు. ఆలోచన చేయాలి. నువ్వు ఏ ప్రదేశంలో వెళ్ళినా ఆలోచన చేద్దాం, ఏ గ్రామంలోనికి వెళ్ళినా, ఏ మనుషులు ఎదుటికి వెళ్ళినా ఆ మనుషులలో స్థానాన్ని సంపాదించుకోవాలి. అలా ఉండాలి నీ ఆత్మీయ జీవితం. అయ్యో ఈమెనా, ఎందుకు లేమదు తలనొప్పి, అల్లో ఈ బ్రదరా, ఎందుకు ఈ బ్రదర్తో తలనొప్పి అన్నట్లుగా ఉండకూడదు. ఆత్మీయ జీవితాలు జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా ఉంటున్నది మన ఆత్మీయ జీవితం? ప్రశ్నించుకోవాలి. ప్రభు సన్నిధిలో ప్రశ్నించుకోవాలి. ఊరు కాని ఊరికి వెళ్ళినా, ప్రాంతం కాని ప్రాంతంకి వెళ్ళినా, తెలిసిన వ్యక్తుల మధ్యలో ఉన్న తెలియని మనుషులు ఎదుటికి వెళ్ళినా కూడా ఆ యొక్క భూమిని స్వతంత్రించుకోవాలి అన్న విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఆ యొక్క మనుషుల్లో ఆ స్థానం సంపాదించుకోవాలి. అది ఒక్క రోజుతో వచ్చేటువంటిది కాదు. ఏదో మనుషులు చూడాలని మనుషుల మెప్పు కోరి తెచ్చుకునేటువంటిది కాదు. అది దేవుడు ఆశీర్వదిస్తే వచ్చేటువంటిది అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. అబ్రహామును దేవుడు పిలిచాడు, చెప్పాడు, అయితే ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు, కానీ నేను చూపించు ప్రాంతానికి రమ్మంటే ఆయన వచ్చాడు, భూమిని స్వతంత్రించుకున్నాడు. ఆయన కలిసి నివసించలేనంత గొప్పగా దేవుడు ఆశీర్వదించాడు. ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వాదం, ఎక్కడికి వెళ్ళినా కూడా అభివృద్ధి. ఈ మాట నన్ను చెప్పనివ్వండి. నీ స్నేహితుల దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు ఆ యొక్క ప్రదేశాలని స్వతంత్రించుకునేటువంటి స్థితిలో ఉంటున్నావా? బంధువులు ఎదుట కావచ్చు, ఆత్మీయుల ఎదుట కావచ్చు, ఎటువంటి రీతిగా ఉంటున్నది? నీ కొలీగ్స్ దగ్గర కావచ్చు, కుటుంబంలోనే కావచ్చు. ఆ యొక్క ఉన్నటువంటి విధానమును బట్టి అటువంటి స్వతంత్రత కలిగి జీవిస్తున్నామా? నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది, ఈ యొక్క బ్రిటిష్ పరిపాలన పోయిందిలే, అందరూ కూడా భారతీయులందరికీ స్వాతంత్రం వచ్చిందని మనము స్వాతంత్ర దినోత్సవం చేసుకుంటున్నామే, కానీ మనుషుల యొక్క జీవితాల్లో నిజంగా స్వాతంత్రం వచ్చిందా అండి? ఆలోచన చేయాలి. ఎన్ని విషయాల్లో బానిసత్వం. నేను అవుట్ సైడ్ ఉన్నటువంటి పీపుల్ గురించి చెప్పట్లేను. క్రైస్తవులైనప్పటికీ కూడా ఎక్కడ స్వతంత్రం ఉంటున్నది? క్రైస్తవులని చెప్పుకుంటే సీరియల్స్ చూసేవారు, క్రైస్తవులని చెప్పుకుంటేనే సినిమాలు చూసేటువంటి వారు, క్రైస్తవులని చెప్పుకుంటేనే అల్లరితో కూడినటువంటి ఆటపాటల్లో పాల్గొనేటువంటి వారు, క్రైస్తవులని చెప్పుకుంటూనే ఎక్కున్నటువంటి మర్యాదలను అనుసరిస్తూ జీవిస్తున్నటువంటి వారు, దినాలను చూసేటువంటి వారు, రోజులను చూసేటువంటి వారు లేరంటారా? ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. ఇక్కడ మనం చూస్తే లేఖన భాగంలో నుంచి 5వ విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు. జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రభు సన్నిధిలో. దేవుని యొక్క కృపను బట్టి మీకు తెలియచేస్తా ఉంటున్నాను. ఎప్పుడైతే మీరు తగ్గింపు స్వభావం కలిగి ఉంటారో, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ ప్రాంతాన్ని మీరు స్వతంత్రించుకుంటారు. ఆ మనుషుల మధ్యలో మీరు స్థానాన్ని సంపాదించుకుంటారు.
నువ్వు జాబ్ చేసేటువంటి స్థితిలో అయినా, లేకుంటే నువ్వు ఉన్నటువంటి కుటుంబాల్లో అయినా, రక్త సంబంధికుల్లో అయినా, లేకుంటే మీకున్నటువంటి గ్రామంలో అయినా కూడా దేవుడు మిమ్మల్ని ఒక ప్రత్యేక రీతిగా దేవుడు ఉంచుతాడన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రత్యేక రీతిగా దేవుడు ఉంచుతాడన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. చెప్పుకుంటూ వెళ్తే అనేక విషయాలు ఉంటున్నాయి, కానీ సమయం అవుతుంది, నేను ముగిస్తా ఉంటున్నాను. దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు అన్న విషయాన్ని మనం చూస్తాం. భూమి అనగా పదార్థం, చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి, కానీ అయితే మనం అర్థం చేసుకోవాలి. ఆ ప్రదేశాలు కావచ్చు, ఆ మనుషులు కావచ్చు అని డైరెక్ట్ గా కొన్ని విషయాలు మీకు తెలియచేశాను. ఇప్పుడు చెప్పండి, మొదటి ఆశీర్వాదం ఏంటి? త్వరగా దినత్వము కలిగి ఉన్న వారికి కలిగే మొదటి ఆశీర్వాదం ఏమిటి? యెహోవా దీనులను లక్ష్యపెట్టువాడు. దేవుడు ఏం చేస్తాడంట? దీనత్వం కలిగి ఉంటే లక్ష్య పెడతాడు. గుడ్. సెకండ్ పాయింట్ ఏం నేర్చుకున్నారు? ఆయన ఉన్నత స్థలములలో మనల్ని ఉంచుతాడు. ఉన్నత స్థలంలో దేవుడు ఉంచుతాడు. ఎత్తైనటువంటి స్థలంలో మనం ఉంచుతాడు. అంటే మేడ పైన ఉండడం అని కాదని అర్థం. మనుషుల మధ్యలో దేవుడు హెచ్చిస్తాడు. అలా చూస్తూ ఉండగానే దేవుడు హెచ్చిస్తాడు. ఆ విషయాలు మనం చూస్తూ వచ్చాం లాస్ట్ వీక్ లో. థర్డ్ పాయింట్ ఏం నేర్చుకున్నాం? దేవుడు మనకు న్యాయం తీర్చును. దేవుడు మనకేం చేస్తాడంట? న్యాయము తీరుస్తాడు. ఎందుకంటే ఆయన న్యాయవంతుడు. అన్యాయం చేయుటకు ఆయన నరుడు కాదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంటున్నది. కాబట్టి ఆయన న్యాయం తీరుస్తాడు. ఫోర్త్ పాయింట్ ఏం నేర్చుకున్నాం? దీనులను దరిద్రులను విడిపించేవాడు. దీనులను దరిద్రులను ఆయన ఏం చేస్తాడంట? విడిపిస్తాడన్న విషయాన్ని కూడా మనం చూస్తూ వస్తుంటున్నాం. అన్ని విషయాల్లో కూడా దేవుడు ఏ బంధకాలు అయితే నీ జీవితాల్లో ఉంటున్నాయో వాటిని విడిపిస్తాడు. తగ్గింపు స్వభావం కలిగి ఉంటే, దీనత్వం కలిగి ఉంటే అన్న విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. ఫిఫ్త్ పాయింట్, దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు. దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు అన్న విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. కాబట్టి మన ఆత్మీయ జీవితాలు సరైనటువంటి రీతిగా పెంచుకోవాలి. 2 విషయాలు ఉన్నాయి, నోట్ చేసుకునండి. వివరించను కానీ నోట్ చేసుకునండి. ఈ యొక్క టాపిక్ ని ఈ రోజుతో క్లోజ్ చేసి నెక్స్ట్ వీక్ మరొక వస్త్రం గురించి మనం నేర్చుకుంటూ వద్దాం. 6th పాయింట్ ఏంటంటే యోబు గ్రంథము 5వ అధ్యాయం 11వ వచనం. 6th పాయింట్ ఏంటంటే యోబు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. దుఃఖపడు వారిని ఆయన ఏం చేస్తాడంట? క్షేమమునకు లేవనెత్తును అన్న విషయాన్ని మనం చూస్తాం. కరువు సమయాల్లో కూడా దేవుడిని క్షేమాన్ని ఇస్తాడు. చూడండి, కరోనా సమయంలో సెకండ్ ఇవ్వడానికి కూడా భయపడేవారే. ఒకరికొకరు తిన్న ప్లేట్ లో కూడా తినడం కష్టమైపోయింది కదా. పక్కనున్నటువంటి వారు పక్కన పెడితే కుటుంబంలో ఉన్నటువంటి వారే కలుసుకోలేనటువంటి పరిస్థితులు రాలేదంటారా? ఆలోచన చేయాలి. ప్రభు సన్నిధిలో ఎన్ని పరిస్థితులు వచ్చినా కూడా దేవుడు ఏం చేశాడు? క్షేమాన్ని ఇచ్చాడు. ఎందుకంటే నువ్వు దుఃఖంలో ఉన్నా, నువ్వు ఎన్ని పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుని క్షేమాన్ని ఇస్తాడు. నాకు కూడా కరోనా ఆ పరిస్థితుల్లో 2 సార్లు నేను ఆ యొక్క కరోనా వైరస్ కి ఎఫెక్ట్ అయిపోయాను. మొదటిసారి వచ్చినప్పుడు బాగానే ఉండే, కానీ రెండోసారి ఎఫెక్ట్ అయినప్పుడు ఆ యొక్క ఉన్నటువంటి సమయంలో నేను ఉన్నటువంటి రూములో బహు ఘోరమైనటువంటి పరిస్థితి. ఎవరు పిలిచినా కూడా రారు. ఒక్కనే ఒంటరి జీవితం రూమ్ లో, నేనున్న ఆఫీస్ లో. అలా ఉన్నప్పుడు మధ్యరాత్రి కాల సమయంలో నాకు భయంకరమైనటువంటి రీతిగా చెస్ట్ పెయిన్ వచ్చింది. ఆయనకున్నటువంటి నేను అనుకున్నాను, మేబీ ఈ రోజే నా లాస్ట్ రోజు అనుకున్నాను. ఎవరికి చెప్దాం అనుకున్నా కూడా ఎవరు పిలిచినా కూడా వచ్చే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ప్రాణాన్ని గుప్పెట్లో పట్టుకొని బ్రతికేటువంటి పరిస్థితి. ఆ యొక్క మరణం అనేటువంటిది మనుషులను తాండవం ఆడినట్లుగా మనం చూస్తాం. ఆ రాత్రికాల సమయంలో నాకు ఎక్కడైతే పెయిన్ వస్తుందో అక్కడ చేసుకొని ప్రభువుకు ఒక 2 నిమిషాలు ప్రార్థన చేశాను. అయ్యా, ఒకవేళ నేను మరణించడం నీ చిత్తమైతే నన్ను ఇప్పుడు తీసుకో, నో ప్రాబ్లం, నాకేం బాధ లేదు. నేను మరణించినా కూడా నీ ఎదుటికి వస్తానని నమ్మకం నాకు ఉంది, విశ్వాసం నాకు ఉందయ్యా. ఒకవేళ నా యొక్క నీడ్ అనేటువంటిది భూమి మీద ఉన్నట్లయితే, నీ చిత్తం ఇంకా భూమి మీద నా ద్వారా జరిగించుకోవాలనుకున్నట్లయితే నన్ను బ్రతికించుకో, నీకే ప్రభువా, చాయిస్ ఈజ్ యువర్స్ లార్డ్ అన్నట్లుగా, దేవా నీ ఇష్టమే, నీ చిత్తమే అన్నట్లుగా ప్రార్థన చేసుకున్నాను. కేవలం 2 నిమిషాలు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే,
ఒకవేళ కొన్ని అన్ని పరిస్థితులు నువ్వు అందరికి చెప్పుకోలేవు. ఆలోచన చేయండి. ఆలోచన చేయండి. ఈ ఉదయకాల సమయంలో నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. వివాహమైన తర్వాత ఆ యొక్క భర్త చేసేటువంటి ఆ టార్చర్, భర్త సరిగ్గా చూసుకోలేనటువంటి పరిస్థితులను బట్టి ఆ యొక్క ఉన్నటువంటి సహోదరి ఎంతో వేదన, ఎంతో దుఃఖం. కొన్ని విషయాలు చెప్పుకునే పరిస్థితులుంటాయి. కొన్ని విషయాలు చెప్పుకోలేనటువంటి పరిస్థితులుంటాయి. ఆ యొక్క పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు పేరెంట్స్‌కి కొన్ని విషయాలు చెప్పుకోగలరు. స్నేహితులకు కొన్ని విషయాలు చెప్పుకోగలరు. ఆలోచన చేయాలి. కొన్ని దుఃఖాలుంటాయి. అది ఎవ్వరికీ చెప్పుకోలేనటువంటి దుఃఖాలుంటాయి. అయితే ఆలోచన చేయాలి. ఎటువంటి దుఃఖమున్నా కూడా దేవుడు ఏం చేస్తాడంటే వాటన్నిటిని కూడా దీనత్వము కలిగి నువ్వు దుఃఖపడుతున్నట్లయితే దుఃఖపడువారు ధన్యులని వాక్యం సెలవిస్తా ఉంటున్నది. ప్రభు కొరకు నువ్వు దుఃఖాన్ని అనుభవించినా పర్లేదు. కొన్ని సందర్భాల్లో నేను ఆఫీస్‌లో ఎన్నో విషయాల్లో ఇటువంటి ఫేస్ చేస్తా ఉంటాను. ఎంతో దుఃఖం అనిపిస్తది. ఎందుకంటే ప్రభు కొరకు నిలబడడం చాలా కష్టమండి. బట్ మనం నిలబడగలగాలి. దేవుని కొరకు జీవించడం చాలా కష్టం. బట్ జీవించగలగాలి. కష్టంలోనే చాలా ఆశీర్వాదం ఉంటది. కాబట్టి జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రభు సన్నిధిలో. దుఃఖపడు వారికి దేవుడు ఏం చేస్తాడంటే క్షేమమును కలుగజేస్తాడు. అదే రీతిగా క్షేమమునకు లేవనెత్తును అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. దేవుడు నన్ను బ్రతికించున్నాడు. ఈ దినాన్ని నేను బ్రతికి ఉన్నానంటే అది ఆయన నాకు ఇచ్చినటువంటి ఆ యొక్క కృప. నేను తినే ఆహారం కాదు. కూడా కాదు. ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. ప్రభు యొక్క కృపను బట్టి మాత్రమే మనం బ్రతుకుతున్నామన్న విషయాన్ని ఆలోచన చేయాలి. దుఃఖపడు వారికి ఆయన క్షేమాన్ని దయచేస్తాడు. 147వ కీర్తన 6వ వచనంలో కూడా మనం చూస్తే దీనులను లేవనెత్తును అన్న విషయాన్ని కూడా మనం చూస్తాం. చివరిగా ఈ మాటను నోట్ చేసుకోనండి. దీనులు లేవనెత్తును అన్న విషయాన్ని కూడా మనం చూసాం. 7వ పాయింట్ గా మనం చూస్తే 7th పాయింట్ చివరిగా ఈ మాటను చెప్పి మీకు క్లోజ్ చేస్తాను. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 19వ వచనం. యెషయా గ్రంథము 29వ అధ్యాయం 19వ వచనం. 7వ మాటగా మనం చూద్దాం. క్లోజ్ చేసుకుందాం. చదవండి. దీనులకు కలుగు సంతోషము అధికమగును. మనుషులలో బీదలు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ అక్క. ఇక్కడ మనం చూస్తే దీనులకు కలుగు సంతోషము అధికమగును అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. దీనులకు కలుగు సంతోషము అధికమగునంట. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంటున్నది. నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది ఏంటంటే నా మునుపటి స్థితిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆ యొక్క చిన్న గుడిసెలో ఉన్నప్పుడు, వర్షం పడుతున్నటువంటి ఆ సమయంలో ఉన్న ఆ బౌల్స్ నెత్తిన పెట్టుకొని తల మీద పెట్టుకొని తల నానుకోకుండా ఒక మూలన కూర్చుని జీవించినటువంటి జీవితం మాది. వాటిలన్నిటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎక్కడైనా ప్రయాణం చేస్తున్నా నా పూర్వస్థితిని నేను జ్ఞాపకం చేసుకుంటాను. అయ్యా, ఇటువంటి పరిస్థితుల్లో ఏ బాధ లేకోకుండా ఎంత సంతోషంగా ఉండగలుగుతున్నారు. కుటుంబ పరిస్థితులు ఎటువంటి రీతిగా ఉన్నా కూడా ఆ వర్షం పడుతున్నప్పుడు తరుస్తున్నప్పటికీ కూడా ఆ సమయంలో మాత్రమే వారు అలా ఉండి ఏ బాధ లేనట్టుగా ఎంత సంతోషంగా ఉన్నారు. నాకు అనిపిస్తుంది నిజంగా పెద్ద పెద్ద బంగ్లాలో ఉన్నటువంటి వారికి సంతోషం ఉంటుందో ఉండదో తెలియదు. కానీ ఆ డబ్బు పైన వారికి ఉన్న ఆలోచనను బట్టి నిద్ర పడుతుందో లేదో కానీ ఆ యొక్క ఉన్నటువంటి చిన్న గుడిసెలో ఉన్నటువంటి వారైనా కూడా ఏ బాధ లేకోకుండా ఏ పూటకు ఆహారం తిని సంతోషంగా ఉండేవారు లేరంటారా? ఆలోచన చేయాలి. అయితే దీనులకు కలుగు సంతోషం అధికమగును. ప్రభు యొక్క సన్నిధిలో ఆ దీనత్వము కలిగి ప్రభువుని బట్టి సంతోషించు. బైబిల్ పట్టుకొని చేత పట్టుకొని వెళ్తుంటే నేను ప్రారంభ దినాల్లో 9th క్లాస్లో మందిరానికి వెళ్తుంటే హల్లెలూయా పోతా ఉన్నాడు, స్తోత్రం పోతా ఉన్నాడు అని హేళన చేశారు. నో ప్రాబ్లం, నువ్వు సంతోషించు. నీ ఫలం పరలోకంలో అధికమవుతుందని సంతోషించు. నీ యొక్క సంతోషాన్ని అధికం చేస్తాడు. ఎప్పుడు తెలుసా? ఏ ఫ్రెండ్స్ అయితే బైబిల్ పట్టుకొని నేను వెళ్తున్నటువంటి సమయంలో హల్లెలూయా పోతా ఉన్నాడు, స్తోత్రం పోతా ఉన్నాడని హేళన చేసిన వారే ఈ దినాన వారే నా ఎదుటికొచ్చి ప్రార్థన చేయమని అడుగుతారు. ఇప్పుడు నా సంతోషం అధికమగలేదా? ఆలోచన చేయాలి. బహుశా నీ కుటుంబస్తులు నిన్ను అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉండవచ్చు. కొన్ని సందర్భాల్లో నీ సేవకుడు కూడా నిన్ను అర్థం చేసుకోలేదేమో, నీ సేవకురాలు నిన్ను అర్థం చేసుకోలేరేమో, నీకున్న ఆత్మీయులు నిన్ను అర్థం చేసుకోలేదేమో.
ఒక దైవజనుడు చక్కని పాట రాశాడు. చాలా సంతోషం అనిపించింది. నా జీవితంలో నేను ఎదురైన శ్రమల గురించి నేను ఆ పాటను బట్టి ఆదరించబడ్డాను. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా, 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 యేసయ్యా. ఆత్మీయులే అపహరించారండి. పరిచర్య చేస్తా ఉంటే వీడికి కర్మ పట్టిందన్నారు. ఆత్మీయులే పరిచర్య చేస్తా ఉంటే ప్రభు కొరకు జీవించడం నచ్చక హేళన చేశారు. ఆత్మీయులే అన్యులు అపహరించారు. బట్ దేవుడు తోడై ఉండి దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. నేను మిమ్మల్ని ఒక మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎప్పుడైతే ప్రభు కొరకు జీవించడం ఆశపడతావో, బహుశా ఆ సమయాల్లో నీకు దుఃఖం అనిపించవచ్చు, కానీ ఒక దినం వస్తది దేవుడు మిమ్మల్ని ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నిలబెట్టడానికి ఆయన సమర్థుడు. అధికమైనటువంటి సంతోషము చేత మీ జీవితాలని, మీ కుటుంబాలని ఆత్మీయ మేలు చేత దేవుడు నింపుతాడన్న విషయాన్ని ఒక దేవుని యొక్క సేవకునిగా మీకు తెలియచేస్తా ఉంటున్నాను. ఈ రాత్రికాల సమయంలో చెప్పబడినటువంటి ఈ మాటలు దీనత్వము కలిగి ఉన్నప్పుడు దేవుడు ఇన్ని రకాలుగా ఆశీర్వదిస్తాడని వాక్యం సెలవిస్తా ఉంటున్నది. ప్రభు సన్నిధిలో దీనత్వాన్ని అడుగుదామా? ఒక నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకునండి. అయ్యా, నీ దీనత్వాన్ని మేము పొందుకోవడానికి సహాయం దయచేయండి. దీనత్వం కలిగి జీవించడానికి సహాయం దయచేయండి. అయ్యా, మేము ఆ దీనత్వము కాపాడుకోవడానికి సహాయం దయచేయండి. అయ్యా, ఆ స్వభావాన్ని కాపాడుకోవడానికి సహాయం దయచేయండి. ఒకవేళ ఎక్కడైనా కూడా మాలో ఈ తగ్గింపు స్వభావం కనిపిస్తలేదేమో, భార్యను బట్టి భర్తకి, లేకుంటే నీ చేస్తున్న ఉద్యోగం బట్టి ఏమో, వ్యాపారం బట్టి కావచ్చు, నీకున్న అందచందాలను బట్టి, ఆస్తిపాస్తులు బట్టి కావచ్చు, ఏ విషయాలను బట్టి తగ్గింపు స్వభావం లేదు, ఏ విషయాలను బట్టి వినయం లేదు, ఏ విషయాలను బట్టి మరి ప్రభు యొక్క సన్నిధిలో విధేయత చూపించుకోలేకుండా ఉన్నావు. ఆలోచించేద్దాం. ప్రభు సన్నిధిలో దేవుడు మీతో మాట్లాడిన విధానం బట్టి ఒకసారి ఆలోచన చేయండి. తగ్గింపు స్వభావం కలిగి వినయం కలిగి ఉన్నప్పుడు దేవుడు అంతగా ఆశీర్వదిస్తాడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకెళ్తుంటున్నాం. చెప్పబడినటువంటి ఈ యొక్క వాక్యం నిమిత్తమై మన మధ్యలో ఉన్న స్వరూపిణి రాణి యొక్క ప్రార్థన చేస్తారు. అందరూ కూడా ఏకీవించాలని తెలియజేస్తా ఉన్నాను. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, మీ ఉన్నతమైన ఘనమైన దివ్యమైన శ్రేష్టమైన నామం బట్టి ప్రభావ మీకు వందనాలు తండ్రి, స్తుతులు స్తోత్రాలు యేసయ్య. ఈ దినమంతానైనా ప్రభావ ఉదయకాలం మొదలుకొని ఇప్పటి వరకునైనా మాకు క్షేమాన్ని కలిగించిన దేవా మీకు స్తుతులు స్తోత్రాలు యేసయ్య. మేమంతా ఈ రీతిగా చేరి మిమ్మల్ని స్తుతించటకు మహిమపరచటకు ప్రభావ మీరు మాకు చూపిన కృపను బట్టి, ప్రేమను బట్టి, దయ నిమిత్తమే మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను యేసయ్య. ఇంతవరకునైనా ప్రభావ మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను యేసయ్య. నైనా ప్రభావ మేము దీన మనసు కలిగి ఉంటే నైనా ప్రభావ మాకు నైనా ప్రభావ కలిగినైనా ప్రభావ ఆశీర్వాదాల గురించి నైనా మీరు మాకు అనేక విషయంలో బోధించిన విధానాన్ని బట్టి కూడా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను యేసయ్య. నైనా నీకే వందనాలు ప్రభా, స్తుతులు స్తోత్రాలు యేసయ్య. నైనా ప్రభు మేము వినేము విధేయత కలిగి దీన మనసు కలిగి నైనా ప్రభు జీవించినట్టు మీ కృప మాకు తోడుగా ఉంచండి. మా ప్రవర్తన అంతటి మీద నైనా నీవు అధికారిగా ఉండి నైనా నడిపించమని వేడుకొంచున్నాను దేవా. నీకు వందనాలు. అబ్రహాం వలె మేము విధేయత కలిగి, దావీదు వలె దీన మనసు కలిగి నైనా ప్రభు జీవించినట్లయినా మీరు మా ప్రతి ఒక్కొక్కరికి దయచేయమని వేడుకొంచున్నాను తండ్రి. నీకు వందనాలు. మేము విన్న వాక్యాన్ని వ్యర్థంగా నైనా పోనివ్వక మా హృదయాలలో భద్రపరుచుకొని మేము వాక్యానుసారంగా జీవిస్తూ అనేకులను సిద్ధపరిచే కృపను నాకును మా అందరికీ దయచేయమని బోధించిన దైవజనులను బట్టి మీకు వందనాలు. మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని కలిగించండి. జాయిన్ అయిన ప్రతి బిడ్డను బట్టి కూడా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అందరికీ క్షేమాన్ని దయచేయమని వేడుకుంటూ ఈ రాత్రికాల దీవెనతో మమ్మల్ని నింపమని వేడుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకుని ఉన్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క కృపయు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృపయు, పరిశుద్ధ ఆత్మ దేవుడైనటువంటి అన్యోన్య సన్నిధి సహవాసం సాయంకాల సమయంలో ప్రభు సన్నిధిలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.